తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన పర్యటన అయితే ఇప్పుడు కాకరేపుతున్న పరిస్థితి. తెలంగాణ పథకాల అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతుంది. రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి, హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారా, ప్రతిపక్షం ప్రశ్నిస్తుందా, ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చబోతుందా, ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. ఇక రెండో అంశాన్ని తీసుకుంటే, అమెరికా ఫ్లైట్స్ యుద్ధ రంగంలో తడబడుతున్నాయా, బోల్తా కొడుతున్నాయా అంటే ఖచ్చితంగా చిన్న గన్నులకే అమెరికా అత్యాధునిక విమానాలు చెల్లా చెదురైపోతున్నాయంటూ ఇరాన్ చెప్తోంది. ఒకేసారి 2 ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చేసినట్టు జరుగుతున్న ప్రచారం తీవ్రమైన హైటెన్షన్ ను ఏర్పాటు చేస్తోంది. ఇరాన్ గగనతలం నుంచి కూలిపోవడంతో ఇది కమేనీ బ్యాచ్ పనేనన్న అనుమానాలు స్పష్టంగా కలుగుతున్నాయి. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లుగా కూడా ప్రకటించేసింది. ఇప్పుడు అమెరికా ఆయుధాలపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్ గట్టిగా కొడితే అమెరికా మార్కెట్ డౌన్ అయిపోతుంది. సో ఏం జరగబోతుంది యుద్ధంలో అనేది రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ఇరాన్ గట్టి సవాల్ విసురుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఇరాన్ గట్టి సవాల్ విసురుతుందని చెప్పాలి. ఎందుకంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒకసారి పరిణామాలు చూస్తే ఇప్పటి వరకు దాదాపు 20 యుద్ధ విమానాల వరకు అమెరికా నష్టపోయిందన్న గణాంకాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తేలికపాటి గన్నులతోనే అమెరికా విమానాలను కూల్చివేస్తుందన్న ప్రచారము జోరందుకుంది. అగ్రదేశం అంటూ బీరాలు పలుకుతున్నా ఇరాన్ అక్కడ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అమెరికాకు పోటీ ఇస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ కూడా తన వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్లతో గట్టిగానే సమాధానం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 2 కొద్దాం. అసలు ఇరాన్ బలం ఏంటి? ఇరాన్ ప్రధాన బలం దాని భారీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ, డ్రోన్లు, సాంకేతిక ప్రాంతీయ ఫ్రాక్సీ నెట్వర్క్లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద క్షిపణి ఇజ్రాయెల్, అమెరికా బలగాలను దెబ్బతీసే సామర్థ్యం ఇరాన్ కుంది. పర్షియన్ గల్ఫ్ లో వ్యూహాత్మక స్థానం ఇరాన్ కు ప్రధాన రక్షణగా కనిపిస్తోంది. దాడి సామర్థ్యాలను ఇవి ఇస్తున్నాయి. యెమెన్, సిరియా, లెబనాన్, ఇరాక్ లోని వివిధ సాయుధ గ్రూపులపై ఇరాన్ కున్న పట్టుతో ఫ్రాక్సీ నెట్వర్క్ బలంగా ఉంది. ఇవి ఇరాన్ తరపున వేరే ప్రాంతాల్లో యుద్ధం చేయగలవు. ఇక ఇరాన్ బలగం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇరాన్ తన సైన్యాన్ని 2గా విభజించింది. రక్షణ కోసం సాధారణ సైన్యం, దేశ రాజకీయ సైద్ధాంతిక రక్షణ కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్, అదే IRGC. వేటిపైన అవి చేసుకుంటూ పోతున్నాయి. సుమారు 6,10,000 మంది సైనికులతో మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద మిలిటరీలో ఒకటిగా ఇరాన్ కనిపిస్తోంది. క్షిపణి తయారీలో స్వయం సమృద్ధిని సాధించింది. కొండ ప్రాంతాల భౌగోళికత కూడా ఇరాన్ కు బలంగా కనిపిస్తుంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదా? అసలు ఏంటి పరిస్థితులు? ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు అయితే కనిపించడం లేదు. నిర్దేశిత లక్ష్యాలైన ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసే వరకు దాడులు కొనసాగిస్తామంటుంది అమెరికా. అమెరికా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదా? పాకిస్తాన్ లో అమెరికా ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ఇరాన్ నిరాకరించిందా? శాంతి చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుందా? ఎస్, కొనసాగుతుంది. రష్యా పరిస్థితులే అమెరికాకు ఎదురవుతున్నాయా? సో ఆల్రెడీ ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధ రంగంలో అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లు గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఏ విధంగా జరుగుందో ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల వల్ల అమెరికాకు గడ్డు కాలం నడుస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎలాగైతే ఊహించని దానికంటే ఎక్కువ పోరాడాల్సి వస్తుందో ఇప్పుడు ఇరాన్ తో నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికాకు అదే తరహా సవాళ్లను విసులుతున్నాయి. ఇరాన్ దాడులు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల అమెరికా రక్షణ వ్యూహాలపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఇజ్రాయెల్ తో కలిసిన అమెరికా ఏమీ చేయలేకపోతుందా? ఏం చేస్తుంది అసలు అమెరికా ఏమీ చేయలేకపోవడం లేదని చెప్పడం సరికాదేమో కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, మధ్యప్రాచ్యంలోని సంక్లిష్ట రాజకీయాల వల్ల పూర్తి విజయం సాధించడం మాత్రం పెను సవాల్గానే మారింది అమెరికాకు. వ్యూహాత్మక పరిమితులు, అంతర్జాతీయ మద్దతు తగ్గడం, ఆర్థికంగా ఆయుధ సాయం తగ్గడంతో పాటు ప్రాంతీయ రాజకీయాలు కూడా దీనికి తోడయ్యాయి. సమీపంలోని గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ దెబ్బ కొడుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసే ఇరాన్ దెబ్బ కొడుతుంది. ఇరాన్ సమీపంలోని గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. ముఖ్యంగా UAE, సౌదీ అరేబియాపై క్షిపణి, డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఆయా దేశాలు సహకరిస్తున్నాయని గల్ఫ్ లోని కీలక మౌలిక సదుపాయాలు, చమురు కేంద్రాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఇక చర్చల సంబరం ఎంతవరకు వచ్చింది? ట్రంప్ చర్చలు అంటున్నా ఎంతవరకు వచ్చింది? అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా కాకుండా ఒమెన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు జరుగుతున్నట్టుగా అయితే టాక్ చక్కర్లు కొడుతోంది. ఇరాన్ అణుసామర్థ్యాన్ని తగ్గించడం, హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలను తగ్గించడంపై ట్రంప్ దృష్టి సారించారు. ఇరాన్ అధికారికంగా ఈ చర్చలను ఖండిస్తుంది. అమెరికా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇరాన్ మరో జలసంధిని టార్గెట్ చేసిందా అంటే నిన్న మొన్న చూస్తే ఖచ్చితంగా చేసిందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేసి చమురు రవాణాను నిలిపివేసింది. యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇప్పుడు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుందట. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళనలు, నివేదికలు అయితే వచ్చేస్తున్నాయి. ప్రపంచం చమురు సంక్షోభంలో కూరుకుపోవాల్సిందేనా? ఎస్, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రపంచం తీవ్రమైన చమురు సంక్షోభంలో కూరుకుపోతుంది. ఈ పరిణామాల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసర సరుకులు, రవాణా రంగాలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందా?
ఇప్పుడు ఇవే భయాలు ప్రపంచమంతా నెలకొన్న పరిస్థితి. చమురు పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలన్నీ వెతుకుతున్నాయి. ప్రపంచ చమురు సంక్షోభ పరిష్కారానికి కఠినమైన మార్గాలు ఉన్నాయట. సౌర పవన విద్యుత్ వాహనాల వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం ప్రధానమైంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా మార్గాలను వైవిధ్యపరచడం, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి చమురు రవాణా మార్గాలను సురక్షితం చేయడం ప్రపంచం ముందున్న మార్గం. వాటిని ఇప్పటికిప్పుడు అమల్లోకి తేవడం సాధ్యమయ్యే పనేనా? కానే కాదు. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురు కాకుండా చూసుకోవడానికి కోసమే ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధాన్ని ముగించేలా రెండు పక్షాలను ఒప్పించడమే ఏకైక మార్గం అంటున్నారు నిపుణులు. తాము మొదలు పెట్టలేదు కాబట్టి ఆ సూక్తులేవో అమెరికాకు చెప్పండి అని ఇరాన్ అంటుంది. మరి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విరమణ చేస్తాయా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం. లాంగ్ టైం సార్. మొత్తంగా యుద్ధం పరిణామాలను మనం చూస్తున్నాం. పశ్చిమాసియా అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులతో ఉన్నాయి. అమెరికా ఒక రకంగా ఇరాన్ దెబ్బకు కకావికలమవుతుంది. వాటి ఫైటర్ జెట్లను కానివ్వండి, యుద్ధ విమానాలను కానీ ఎక్కడికక్కడ కూల్చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. సో మొత్తం ఈ యుద్ధాన్ని ఎలా చూస్తున్నారు సార్? వంశీ, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఒక ప్రపంచ యుద్ధంగా కాకుండా ప్రపంచ సమస్యగా మారిపోయింది. ప్రపంచ యుద్ధం అంటే రెండో ప్రపంచ యుద్ధం లెక్క కాకుండా ఒక ప్రపంచ సమస్యగా మారిపోయింది. దాన్ని మార్చటంలో ఇరాన్ సక్సెస్ అయిందనేది మనకి కనపడుతున్నటువంటి వాస్తవం. అయితే అసలు యుద్ధం ఎలా ఆగుతుంది, ఎవరు ఆపుతారు, ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చర్చించుకుంటున్నటువంటి ఒక సమస్య. ఏ ఇద్దరు కలిసినా, ఏ ముగ్గురు కలిసినా యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనేది. అంటే యుద్ధము వాళ్ళ జీవితాలపైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రెండు పక్షాలు ఒక పరస్పర అంగీకారానికి వచ్చేదాకా యుద్ధం ఆగదు అని మనకి తెలుసు. కాబట్టి ఈ పరస్పర అంగీకారం రావటానికి ఎలా ఉంటుందంటే, ఇరాన్ వైపు నుండి చూస్తే ఇరాన్ ఏం చెప్తుంది అనంటే, యుద్ధాన్ని ప్రారంభించింది మేం కాదు, ముగింపు చేసేది కూడా మేం కాదు, వాళ్లే చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. ఒకటైతే, రెండు, ఇరాన్ ఒక దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధపడుతుంది. ఒక దీర్ఘకాలిక యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, వేరేజ్ అమెరికా ఈ యుద్ధము దీర్ఘకాలికంగా కొనసాగించడం అమెరికాకి ఇష్టం లేదు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇష్టం లేదు. కానీ ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ ఏం చెప్తుంది అని అంటే, ఈ యుద్ధము మాపై రుద్దబడినటువంటి యుద్ధము, మేము కోరుకున్నటువంటి యుద్ధం కాదు అనేటటువంటి ఒక మాట చెప్తుంది. అది ప్రపంచం మొత్తానికి ఒక సందేశం పంపుతున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధము ఆపటము ఇరాన్ కంటే కూడా అమెరికాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పాయింట్ నెంబర్ 1, అమెరికా రోజుకి యుద్ధం పైన 16,600 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు అమెరికా బడ్జెట్ లో 14 లక్షల కోట్ల రూపాయలు రక్షణ బడ్జెట్ కోసం ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం ఇది మొదటిసారట అమెరికాలో. కాబట్టి మరి అమెరికన్ సెనెట్ అనుమతిస్తుందా అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన, ముఖ్యంగా ఈ యుద్ధం పైన వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, నో కింగ్స్ అనేటటువంటి ఒక యాజిటేషన్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి ఇరాన్ ఏం చేసిందంటే, ఇరాన్ విదేశాంగ మంత్రి 2 రోజుల క్రితం అమెరికా ప్రజలకు ఒక లేఖ రాశారు. ఏం లేఖ రాశారు అంటే, ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం, ఈ యుద్ధము అమెరికాకి ఏమి లాభం అని మహమ్మద్ అరాగ్జీ ఒక లేఖ రాశారు. బట్ అది కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ముఖ్యంగా చర్చనీయాంశంగా మారిపోయినటువంటి అంశంగా ఉంది. ఇక యుద్ధం జరుగుతున్నప్పుడు సహజంగా జరిగేది ఏంటి అని అంటే, రెండు వైపుల నుంచి నష్టం జరుగుతుంది. కానీ అనూహ్యంగా అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టము F-15 స్ట్రైక్ ఈగల్ అవి దెబ్బతినటము, తర్వాత A-10 లాంటి యుద్ధ విమానాలు కూడా దెబ్బతినటము, తర్వాత ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ అమెరికా ప్రయోగించేటటువంటి F-35లను సమర్థవంతంగా ఆపివేయగలుగుతుంది. దాంతో యుద్ధంలో వాళ్ళు నిలబడ్డారు. అయితే ఇరాన్ వ్యూహం ఎలా ఉంది అంటే, వంశీ, చాలా అద్భుతంగా ఉంది ఇరాన్ వ్యూహం. ఏంటి అని అంటే,
యుద్ధం గెలవటం కంటే కూడా యుద్ధంలో ఓడిపోవద్దు అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. యుద్ధం గెలవటం కంటే కూడా యుద్ధంలో ఓడిపోవద్దు అనేటటువంటి విధంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సిద్ధపడ్డారు, దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధపడ్డారు. అమెరికా 10,000 సైన్యాన్ని మధ్య ప్రాంతంలోకి దింపితే వాళ్ళు పోటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 10 లక్షల మందిని తయారు చేశాము యుద్ధం చేయడానికి అన్నారు. అంటే 10 లక్షల మందిని ఎట్లా తయారు చేస్తున్నారంటే, వంశీ ఒక కీలకమైన పాయింట్, IRGC లో కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్ ఏంటంటే 12 సంవత్సరాల వయసుకు తగ్గించారు. అంటే యుద్ధంలో సైనికులుగా పనిచేయడానికి 12 సంవత్సరాల వయసుకు తగ్గించారనంటే ఇరాన్ ఒక దీర్ఘకాలిక యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ప్రపంచానికి నష్టం జరుగుతుంది అనేది మనం కనిపెట్టాలి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి నష్టం ఏంటంటే, ఇప్పటికే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత్ తో పాటు ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతో పాటు ఈ ట్రంప్ ఒక డెడ్ లైన్ ఇచ్చాడు, ఏప్రిల్ 6 వరకు గనక మీరు సంధికి రాకపోతే, మీరు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే తీవ్రమైనటువంటి దాడులు ఉంటాయి, మీ ఆయిల్ రిఫైనరీస్ తో పాటు విద్యుత్ కేంద్రాల పైన కూడా దాడులు చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు చేస్తాము, మీ వంతెనల పైన దాడులు చేస్తాము అనేటటువంటి ఒక వార్నింగ్ ఇస్తే వాళ్ళు దీనికి సిద్ధపడుతున్నారు. రాజీకి రావటానికి కాదు. ఎందుకు సిద్ధపడుతున్నారు తెలుసా? హూతీలను సపోర్ట్ గా తీసుకొని మీరు ఇంకొక జలసంధిని మూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాబ్ ఎల్ మాండేబ్ అనేటటువంటి జలసంధిని కూడా మూసివేస్తే మరింత సమస్య తీవ్రమవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ జలసంధిని గనక మూసివేస్తే వాళ్ళు హూతీలకి బాగా పట్టు ఉంటుంది ఇక్కడ ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రాన్ని కలిపేటటువంటి మార్గంలో. దీన్ని గనక ఆపితే ఐరోపాకి, ఆసియాకి, ఉత్తర అమెరికాకి తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక ఆయిలే కాదు, ఎల్ఎన్జీయే కాదు, ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది, తయారీ వస్తువుల కొరత కూడా ఏర్పడుతుంది. అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. బట్ దాన్ని కూడా మూసివేస్తే ప్రపంచ సమస్య మరింత ముదిరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, ఇరాన్ ని లొంగ తీసుకోవటానికి కర్గ్ ని, హార్మోజ్ ని ఓపెన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ అది సాధ్యపడే అంశమా? కర్గ్ దాకా వెళ్ళగలుగుతారా? హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి మీకు నాటోలో ఉన్నటువంటి ఏ దేశం కూడా సపోర్ట్ గా రావటం లేదు. రానప్పుడు మీరు ఒంటరిగా ఐఆర్జీసీని ఎలా ఎదుర్కొంటారు, హార్మోజ్ ని ఎలా ఓపెన్ చేస్తారు, కర్గ్ ని ఎలా చేజిక్కించుకుంటారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ట్రంప్ వ్యవహార శైలి రోజుకో విధంగా ఉండటము మరింత చిక్కుముడిగా తయారైపోయింది. ఈ మధ్యవర్తి చిన్న సబ్మిషన్ సార్ ఏంటంటే, ఒకప్పుడు మనం చూసాం, అంటే యుద్ధం స్టార్టింగ్ లో అక్కడ ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. యుద్ధం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అక్కడ వాళ్ళ సార్వభౌమాధికారం మీద దాడి జరుగుతుంది, ఇరాన్ పై దాడి జరుగుతుంటే ప్రభుత్వానికి అక్కడ ప్రజలు మద్దతు పలికారు. ఇరాన్ యుద్ధానికి ముందు అమెరికాలో ట్రంప్ ప్రశాంతంగా ఉన్న పరిస్థితి, ఓ రకంగా టారిఫ్ వారు ప్రకటిస్తూ. కానీ ఈ రోజు స్వదేశంలో ట్రంప్ ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ యుద్ధం వల్ల ఏం సాధించాడంటే ఇప్పుడు ట్రంప్ కే అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని మేము కోరుకోలేదు, యుద్ధాన్ని ఎక్కడ మేము స్టార్ట్ చేయలేదు, ఎవరు స్టార్ట్ చేశారో వాళ్లే ముగించాలంటూ చెప్తూ ఇటు హార్మోజ్ కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టు బాబాల్ మందికి సంబంధించి ఒత్తిడి ప్రపంచ దేశాల మీద తెస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ వైపు చూస్తున్నాయి. ఇరాన్ ఒక రకంగా వ్యూహంతో సఫలీకృతమైందని మనం అనుకోవచ్చు అంటారా? ప్రపంచ దేశాలు ట్రంప్ వైపుకు చూడట్లేదు వంశీ, ట్రంప్ ని ఒత్తిడి చేస్తున్నాయి. అదే ప్రెషర్. ఈ యుద్ధానికి కారకులు మీరే, ఈ యుద్ధాన్ని ముగించేటటువంటి ప్రణాళిక కూడా తయారు చేయాల్సింది మీరే అనేటటువంటి ఒత్తిడి చేస్తుంటే, వంశీ మీరు చాలా ఒక కరెక్ట్ అంశాన్ని చెప్పారు. ఏంటి అనంటే, యుద్ధం ప్రారంభం అవటానికి ముందు ఐతుల్లా ఖుమైనీ పైన ఇరాక్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటే, ఇవాళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి పౌరుడు ఆయుధం పట్టాలనుకుంటున్నాడు. ఇందాక మీరు చెప్పినప్పుడు సార్ 16 సంవత్సరాల పిల్లవాడు కూడా మొన్న ఒక చెక్ పోస్ట్ దగ్గర గన్ను పట్టుకొని కనపడిన పరిస్థితి. నేను అదే ఐఆర్జీసీలో కొత్త రిక్రూట్మెంట్ గురించి నేను ఇందాక చెప్పాను కదా. ఐఆర్జీసీలో ఒక సైనికుడు రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక నిబంధన ఏంటంటే 12 సంవత్సరాల పిల్లవాళ్ళను కూడా రిక్రూట్ చేసుకునేటటువంటిది. అంటే ఒక 10 లక్షల సైన్యాన్ని తయారు చేసుకొని అమెరికా ఏ ఛాలెంజ్ విసిరినా ఎదుర్కోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే, ఒక పక్క ఇరాన్ లో
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఖమైనీ వారసులు ఉన్నటువంటి మొజ్దాబా ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుంటే, మీకు అమెరికాకు వచ్చేసరికి ట్రంప్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈవెన్ అమెరికన్ ప్రజలే ఒత్తిడి చేస్తున్నారు. నో కింగ్స్ అనేటటువంటి ఒక పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి అనేటటువంటిది. వంశీ, నేను ఒక కీలకమైన మాట చెప్తాను. నాకు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక 15 ప్రతిపాదనలు పెట్టాడు. తర్వాత ఇరాన్ ఒక 8 ప్రతిపాదనలు పెట్టింది సంధి కోసం. ఏది మా మధ్యవర్తుల కోసం, దౌత్యం కోసం, సంధి కోసం పెడితే నాకేం గుర్తొచ్చింది తెలుసా వంశీ? మహాభారత యుద్ధంలో పాండవులకి కౌరవులకి మధ్య సంధి గురించేటటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు వస్తాడు. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు సంధికి వస్తారు అని అంటే, దుర్యోధనుడు చెప్తాడు, నాకు లేనివి నావి కానివి 5 ఊళ్ళు అడిగి రారాజు ఇవ్వలేని వాడిగా, క్రూరుడుగా, దుర్మార్గుడిగా చిత్రీకరిస్తారు, ఇది సంధి కుదిరే మార్గమా అని ప్రశ్నిస్తాడు అన్నాడు కృష్ణుని. అట్లనే ఇక్కడ కూడా ట్రంప్ ఒక 15 ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలు అన్ని ఇరాన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ ఒక ఫ్రంట్ లైన్ లీడర్షిప్ మొత్తాన్ని కోల్పోయింది. వాళ్ళ మత గురువు అయినటువంటి అయతుల్లా ఖొమైనీని కోల్పోయింది. వాళ్ళు అనేక నగరాలను కోల్పోయారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు అమెరికాను ఎదుర్కోవటానికి సిద్ధపడతారు తప్ప అమెరికా ఇచ్చినటువంటి 15 ప్రతిపాదనలు ఒప్పుకోవటానికి వాళ్ళకి సిద్ధంగా లేరు. అంటే ట్రంప్ కూడా తెలుసు ఈ 15 ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఒప్పుకోరు అనేటటువంటి విషయం ట్రంప్ కూడా తెలుసు. నాకు అందుకే మహాభారతం గుర్తొచ్చింది. ట్రంప్ పెడుతున్న ప్రతిపాదనలు ఎట్లున్నాయంటే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్. మొత్తంగా యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ అయితే ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేశారో వాళ్లే ముగించాలంటూ ఇరానే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. యుద్ధం రోజు రోజుకి ఏ టర్న్ తీసుకోబోతుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.